వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు వదలు ఆఫీసులో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకనే సార్ బయట వెలిగించుకుని లోపలికి వచ్చాను నోర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి 9 గంటలకి నువ్వెన్నింటికి వచ్చావు మీకంటే ముందు వచ్చాను సార్ ఏడిచావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు 9 గంటల 10 నిమిషాలకి అంటే 10 నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి 1 సెకండ్ లేట్ గా వస్తే 6 రూపాయల నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత రోజుకెంత వారానికి ఎంత లోపల రా నీ సంగతి తెలుసు ఏమిట్రా అలా భయపడతావు రాస్కల్ చిన్నప్పటి నుంచి మనిద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని లోపల మనిద్దరం పాత ఫ్రెండ్స్ నిజంగా నీది ఎంత మంచి మనసురా అప్పుడేం చూసావురా ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందో తెలుసు కదా తెలుసు వెరీ గుడ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావురా నాకు 2000 రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని ఎక్స్క్యూజ్ మీ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలీ సారీ సార్ లేట్ అయింది షట్ అప్ ఒక మనిషి 1 నిమిషం ఆఫీస్కి లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్కి ఎంత కష్టమో తెలుసా నీకు ఇక నుంచి ఎవరు ఆఫీస్కి లేట్ గా రావడానికి లేదు ఆయన ఒకరు తప్ప నేను ఏకలింగాన్ని మణి వాడి మాటలు నమ్మకు నేను ఏకలింగాన్ని బాలా వాడి మాటలు నమ్మకు నేను ప్యూర్ ఏకలింగాన్ని కాదు నేను ఏకలింగాన్ని కాదు నేను ఏకలింగాన్ని కాదు నేను ఏకలింగాన్ని నేను ఏకలింగాన్ని మీలో ఎవరు ఏకలింగమో నేను చెప్తాను ఎలా బొమ్మ బొరుసు చేస్తావా కాదు టెస్ట్ చేస్తాను బ్లడ్ టెస్టా కాదు యూరిన్ టెస్టా కాదు చొక్కాలు తీసి వీపులు చూపించండి వాతలు పెడతావా నా ఏకలింగానికి వీపు మీద బొట్టంత పుట్టుమచ్చ ఉండేది అది మీలో ఎవరికుంటే వాడే నా ఏకలింగం కమాన్ షోమి చూపించు నువ్వు చూపించు ముందు నువ్వు వచ్చావుగా నువ్వే చూపించు నేను చూపిస్తే నువ్వుండవు నేనే చూడండి మీ అభిమాన వీపుపై పుట్టు మచ్చ ఏమిటిది అప్పుడు మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు ఎర్రగా ఉందే అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది ఇప్పుడు నువ్వు చూపించు చూపించు రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్టులు పెట్టి నన్ను అవమానిస్తారా ఈ ఇంట్లో 1 నిమిషం కూడా ఉండనంతే నాన్న ఎక్కడికి వెళ్తా వీడు వెళ్ళేలేపే చూడండి ఈ దరిద్రపు వీపుపై పుట్టు మచ్చ నువ్వు కూడా పెట్టుకొచ్చావా నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ ఇది పుట్టు మచ్చ కాదు పెట్టు మచ్చ కావాలంటే నేనే చూడండి చచ్చినాడా మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా పోలీస్ హెల్ప్ ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో ఏం అనుమానం లేదు నువ్వు నా ఏకలింగం అసలు నువ్వు నా బాలమణివేనా ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను అగ్ని పరీక్ష కాదు డైమండ్ పరీక్ష నిజంగా నువ్వు నా బాలమణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో ఎప్పుడిచ్చానో ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు చెప్పానా దరిద్రుడు కదా చెప్పే ఉంటాను నా బతుకు తగలయ్యా బావా ఇంకా ఆలస్యం మరి 50 ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది మీరు రాగానే తాళం తీద్దామని లాక్ చేసి ఉంచాం పదండి శోభనమా నాకా అవును ఈ వయసులోనా వీరితోనా బావ మరీ సిగ్గుపడుతున్నాడు తీసుకెళ్దాం ఏమండి మీకు దండం పెడతానండి నాకు శోభనం వద్దు డైమండ్ వద్దు నన్ను వదిలేండి మా ఇంటికి నేను వెళ్ళిపోతానండి దొరక్క ఇన్నాళ్ళకి దొరికావు బావా నిన్ను వదులుతానా వామ్మో ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా నేను ఏకలింగాన్ని కాదమ్మా కావాలంటే చూడండి ఇది విగ్గు ఇది కాటుక మచ్చ అమ్మా
ఎంత మోసం పోలీస్ ఆ! పోలీస్ చిచి నా మొహం అంత అసహ్యంగా ఉందా? హ, వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. అయ్యో ఏటి బడిసే హ, మన ఫేసే ఎవరు చూడలేక చస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చెయ్యి 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 చెయ్యి. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో ముత్యాలు, ఏటి బాబు నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు ముత్యాలు, మళ్ళా ఏటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. ఆ అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టవా బాబు? షో. ఎల్దా బాబు. ఉమ్, ఉమ్. తగ తగిర తగిట తగిట. ఎక్స్క్యూజ్ మీ Yes? మిమ్మల్ని కాదు నన్నండి. మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? ఎస్. మీకు అభ్యంతరం లేకపోతే ఓ ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆ, ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా. ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? ఆ, మా బాబు అన్నం తిన్నని గోల చేస్తున్నాడు. నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఆ? ఇందులో జోక్ బాగుంది. ఆ. ఆ!